హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. మీకు పెళ్లి బట్టలు అని చెప్పాను కదండి, పెళ్లి బట్టలన్నీ రెడీ అయిపోయినాయండి. ఇంకా ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి వస్తానన్నారు. సరే ఒకసారి మన ఆడియన్స్కి చూపించాలి కదా, 2 డేస్ నుంచి పెళ్లి బట్టలు అని చెప్పాను కదా. అయితే ఫస్ట్ పెళ్ళి కూతురి కాదండి, వాళ్ళ ఫ్యామిలీ చూపిస్తున్నాను. ఇవి వచ్చేసి వాళ్ళ మదరే అండి, 5 బ్లౌజెస్. ఇదిగోండి పెళ్లి కూతురు మదర్ అనమాట. ఇలా వర్క్ మొత్తం శారీకి వచ్చేసిందండి. ఇక మోడల్ ఏం లేదు, అంటే వేరే కలర్ లేదు అని చెప్పేసి సింపుల్గా నేను వైట్లో వేసేసి ఇలా అయితే చేశానండి. తర్వాత వచ్చేసి ఇదొకటి మీకు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మీకు ఇది డిజైన్ పెట్టాను సింపుల్గా, ఎవరైనా కుట్టుకుంటారని చెప్పేసి. ఇది డైలీ యూస్ శారీ అండి, ఇది కూడా అంటే బాగుంది శారీ వచ్చేసి. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్. ఇంకోండి హ్యాండ్ అయితే వర్క్ ఇలా రెడీమేడ్ అండి, ఇది వర్క్ వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి నేను నెక్ ఇలా పెట్టి లేస్ అయితే వేసాను అనమాట. ఇదిగోండి ఇదైతే పెళ్లి కూతురు మదర్ది అనమాట, పట్టు చీర. ఇదిగోండి వర్క్ అయితే నేను ఇలా చేయించానండి. కనిపిస్తుందా ఫ్రెండ్స్? హ్యాండ్స్ అయితే ఇలా వచ్చినాయి అనమాట, అక్కడక్కడ బుటీస్ వచ్చినాయి. అంటే మీరు ఒకసారి శారీలో గమనించినట్టయితే యాస్టీజ్గా ఇదిగోండి ఒక రౌండ్ సర్కిల్ వచ్చి అందులో చిలకలు ఉన్నాయన్నమాట. సేమ్ వర్క్ కూడా అలాగే వచ్చింది, మనకి రౌండ్ సర్కిల్ వచ్చి అందులో నెమలి స్టైల్లో ఉందన్నమాట. ఇంచుమించు 2 ఒకేలా ఉన్నాయి అని చెప్పేసి ఇదైతే చేయించానండి. ఇది వచ్చేసి లైట్ కలర్లా ఉంది కదా, మనకి ఈ కలర్ దీని మీద వేస్తే కనిపించదు అని చెప్పేసి నేను ఇలా కొంచెం ఇందులో ఆకులో ఉన్నదే నెమల్లో ఉన్న లైట్ షేడ్ అయితే నేను ఈ వర్క్ ఇదైతే ఫైనల్గా లుక్ అయితే ఇదండి. ఫ్రెండ్స్ అటు ఇటు క్రౌడ్ బాగా ఉంది, ఈవినింగ్ కదా. అయితే బండిల్ సౌండ్ వచ్చేస్తుందని చెప్పి నేను షట్టర్ అయితే దింపాను. మరి ఏం చేస్తానండి, వీడియో ఇంపార్టెంట్ కదా. ఇది వచ్చేసి శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చిందనమాట, లైట్ శనగపిండి కలర్లో వచ్చింది, ఎల్లో కాంబినేషన్ వచ్చిందనమాట. నేనేం చేశానంటే దీనికి కూడా బ్లౌజ్ వచ్చేసి వేరే కలర్ వచ్చిందండి, చూపిస్తానండి ఒకసారి. ఫ్రెండ్స్ ఒకసారి క్లియర్గా చూడండి, ఎవరికైనా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఇంత చెమటల్లో చెప్పాల్సిన పని అయితే లేదు. కాకపోతే ఎవరైనా కొత్తవారు అంటే ఇట్లా చెప్తే అలా స్టిచ్చింగ్ చేయించుకుంటారని చెప్తున్నాను. అండ్ ఇది బ్లౌజ్ అండి దీని మీదది. ఇప్పుడు మనం ఏ థ్రెడ్ వేసినా దీనికి కనిపించదు కదా. అప్పుడు నేను ఏం చేశానంటే, ఆల్రెడీ చేస్తారు కొంతమంది, కానీ కొంతమంది ఎంత కాస్ట్ శారీ పెట్టినా సరే ఒక్క 100-150 దగ్గర చూసుకొని మీరు సేమ్ బ్లౌజ్ మీద వేయించుకోవడం వల్ల ఏంటంటే అసలు వర్క్ కనిపించదండి. ఇప్పుడు నేనేం చేశానంటే దీనికి ఇలా ప్లెయిన్ హాఫ్ పట్టు అయితే తీసుకున్నాను అనమాట. ఇదిగోండి మనకి బార్డర్ వచ్చేసి ఇదే కలర్ వచ్చింది కదా, బార్డర్ ఈ కలర్లో ఉంది అని చెప్పేసి ఈ కలర్స్తో నేను వర్క్ చేయించాను. ఎంత లుక్గా కనిపిస్తుందో చూసారా. మనం ఇంత కాస్ట్ పెట్టినా ఒక్క 150 దగ్గర మనకి ఆలోచిస్తే బ్లౌజ్ లుక్కే పోతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారు, ఇప్పుడు బ్లౌజ్ వేసినమ్మట చాలా లుక్ అయితే వస్తుంది. మ్యాక్సిమం చాలామంది వర్క్ చేపిస్తున్నారు, ఇలా చేయించుకోండి. ఎవరికైనా మీరు పెట్టిన అమౌంట్కి మీకు ఒక ఫలితం అనేది ఉంటుందన్నమాట. వర్క్కి 1000 అలా పెడతారు, శారీకి ఒక 4000-5000 పెడతారు. అట్లీస్ట్ ఒక 150 దగ్గర మీరు ఆలోచించారంటే ఎంత వర్క్ చేయించిన లుక్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తున్నాను. పెళ్లి కూతురు మదర్వి అయితేసి 2 వర్క్ బ్లౌజులు, ఒక 3 వచ్చేసి నార్మల్ అండి. ఇప్పుడు పెళ్లి కూతురు మదర్వే అయిపోయినాయి. ఇది వచ్చేసి పెళ్లి కూతురు మేనత్ అండి. ఇంకా వాళ్ళు కూడా మనకే ఇచ్చారు, ఇంకా అక్కడోటి కూడా ఎందుకని చెప్పేసి. ఇది వచ్చేసి ఏం లేదండి, కాంబినేషన్ చూసారా, మొత్తం సిల్వర్ అండ్ పింక్ అనమాట. అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంకా ఇట్లా సిల్వర్తో వర్క్ అయితే చేయించేసానండి. చూసారు కదా, సిల్వర్ థ్రెడ్ వేయించి బాగుందా, కనిపిస్తుంది కదా. హ్యాండ్కి వచ్చేసి ఇలా చక్కగా మధ్యలో వచ్చేలా వేయించాను. ఇంకా చివరికి అందరూ వేయించేస్తున్నారు కదా, ఓల్డ్ మోడల్ ఉంటుందని మధ్యలో సెంటర్లో వేయించాను. చివరి ఒక సిల్వర్ పైపింగ్ అయితే ఇచ్చేసానండి. చెమ్మట్లకు ఆరిపోతున్నాయి ఫ్రెండ్స్, షట్టర్ దింపేశాను కదా. అంటే మరి పెళ్లి బట్టలకు వచ్చేస్తానన్నారు, ఇంకా టైం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెళ్లి కూతురు మేనత్తది అనమాట. ఈ 2 బ్లౌజులు వచ్చేసి పెళ్లి కూతురి అమ్మమ్మాయి అంటండి. ఫ్యామిలీ అంతా మనకే ఇచ్చారు ఈ సారీ.
ఇది కూడా వచ్చేసి వర్క్ బ్లౌజ్ అండి. అయితే శారీ వచ్చేసి ఈ వంకాయ కలర్ ఉంది చూసారా, ఈ కలర్లో ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇలా సింపుల్గా, మరి పెద్దవాడు కదా హెవీగా చేయించుకోవడం అని చెప్పి ఇలా నైస్గా అయితే చేయించాను. చాలా లుక్ ఉంది కదా, బాగుంది. మీకు శారీ వాళ్ళకి ఫాల్స్ వేసి ఇచ్చేసానండి, శారీస్ పట్టుకెళ్ళిపోయారు, నాకు చూపించడానికి కుదరలేదు అందుకని. ఇది ఒకటి నార్మల్ వర్క్ బ్లౌజేనండి. ఈ రెండు పెళ్లి కూతురు అమ్మమ్మయ్య అనమాట. ఇంతవరకు బయట వాళ్ళే అయిపోయినాయి. ఇప్పుడు మనకి పెళ్లి కూతురు బ్లౌజెస్ చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు పెళ్లి కూతురు బ్లౌజులు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ శారీస్ అయితే చూపిస్తాను. శారీస్ ఇచ్చేసానండి ఫాల్స్ వేసి. ఇది వచ్చేసి మన క్రష్ క్లాత్ ఉంటుంది కదండి, నేను ఎక్కువ మిడ్డీలు అవి స్టిచ్ చేస్తూ ఉంటాను కదా, ఆ క్రష్ క్లాత్. శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. అందుకని చెప్పేసి నేను ఇలా క్రష్ క్లాత్తో కుట్టి ఇలాంటి బాల్స్ మన దగ్గర ఉంటే త్రీ బాల్స్ వేసి స్టిచ్చింగ్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్. బట్ ఇది క్రష్ క్లాత్ వల్ల ఏంటంటే కొంచెం లుక్ చక్కగా గీతలుగా ఉంది కదా, బాగుంది అనిపించింది నాకైతే. అంటే పెళ్లి కూతురికి అంటే ఫస్ట్ టైం కదా, వాళ్ళకి ఓల్డ్ అనిపించదు, మనకి అనిపించిన. ఇది వచ్చేసి తలంబ్రాల శారీ అండి. అయితే తలంబ్రాల శారీ నాకు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఉందంట, ఇంక ఇవ్వలేదు. అయితే నీకు గోల్డ్ కాంబినేషన్తో కుట్టేయమ్మా, చీర ఇవ్వలేదు అని చెప్పారు. అందుకని చెప్పేసి నేను ఇలా సింపుల్గా స్టిచ్చింగ్ అయితే చేశానండి. ఇదిగోండి, ఇలా నెక్లెస్ మెడ స్టైల్లో పెట్టి కొంచెం నడుం దగ్గర ఇలా ఫ్లవర్ ఒకటి వేసి బుట్ట చేపెట్టి కింద కూడా లేసి వేసానండి. ఎందుకంటే ఇంకా తలంబ్రాల బ్లౌజ్ అనేటప్పటికీ మరీ హెవీగా ఉన్న లుక్ బాగుండదు, అందుకని చెప్పేసి ఇలా నైస్గా అయితే స్టిచ్చింగ్ చేస్తాను. ఇది వచ్చేసి సేమ్ శారీ ఇదే కలర్, బ్లౌజ్ కూడా ఇదే కలర్ అండి. వర్క్ వచ్చింది, ఇంక ఇలా కుచ్చు పెట్టుకొని నేనైతే ఇలా సింపుల్గా స్టిచ్ చేస్తాను. ఆల్రెడీ నెక్కి అండ్ నడానికి వర్క్ అయితే వచ్చేసింది అనమాట. ఇంక అందుకని నేను ఇంకేం దాన్ని కదిలించలేదు. ఇది వచ్చేసి ఇదిగోండి మన బోట్ నెక్లోనే కొంచెం కట్ వర్క్ ఇచ్చాను అనమాట. ఇదిగోండి హ్యాండ్, ఈ కట్ వర్క్లో వచ్చేసి ఇలా బీడ్స్ వేసాను. అంటే ఇంకా దీనికి వచ్చేసి శారీ అంతా కూడా సేమ్ కలర్ అండి, అక్కడక్కడ చిన్న బొట్టుబిల్ల లాంటి వైట్ స్టోన్స్ వస్తుంది కదా, అలా అనమాట శారీ. వేరే కాంబినేషన్ ఏం లేదు, ఆ సిల్వర్ అదే చెంకిలు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా సిల్వర్ లేస్ వేసి ఇట్లా బీడ్స్ అయితే వేసాను అనమాట. నెక్కలో కూడా ఇలా వేసాను. బాగుందా అండి? ఇదిగో నా ఫేస్ కనిపిస్తుంది చూడండి, చెమటలు కడుతున్నాను నేనైతే. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సింపుల్ లుక్ అనమాట, కానీ వేసుకుంటే చాలా అఫీషియల్గా ఉంటుందండి. ఇదైతే ఆల్రెడీ ఒక 5 బ్లౌజెస్ అయితే ఇచ్చేసానండి. పెళ్లి కూతురు చేస్తున్నారంట 3 days నుంచి. నేను ఈ వీడియోలోనే అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఆల్రెడీ ఇంకా వాళ్ళు అప్పటికప్పుడు వస్తే ఒక 3 ఒకసారి, ఇందాక వచ్చారు, అప్పుడు ఇందాక కూడా ఒక 2 బ్లౌజులు ఇచ్చి పంపించాను. ఇంకా అన్నీ ఫినిషింగ్ చేసి రెడీ చేసి ఫోన్ చేస్తానని చెప్పాను అనమాట. ఒక 5 అయితే పెళ్లి కూతురు ఇచ్చేసానండి. ఇప్పుడు ఇంకా ఈరోజు నైట్కే పెళ్ళి, ఇప్పుడు వచ్చేస్తున్నారు, అందుకని చెప్పేసి ఇంక ఇచ్చేద్దామని చెప్పి ఇవి కూడా ప్యాక్ చేసేస్తున్నాను అనమాట. హైలైట్ ఏంటండి, ఒక్క నిమిషం, నాకు ఈ పెళ్లి బ్లౌజులు అన్నిటిలో హైలైట్ ఏంటంటే అండి, ఇది ఒక్క బ్లౌజ్ నాకు చాలా బాగా నచ్చిందండి. అంతేకాదండి, ఇది వచ్చేసి వర్క్ చేయడం ఆవిడ కూడా రిస్క్ పడ్డారు. అండ్ వచ్చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేయడానికి కూడా నేను కట్ వర్క్ కదా, ఈ కంగారులో కట్ వర్క్ చేయడం కూడా టైం పట్టేసింది, కానీ నాకు చాలా అంటే బాగా నచ్చిందండి. శారీ వచ్చేసి పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్, వేరే ఏ కాంబినేషన్ లేదు. అయితే దీనికి కూడా బ్లౌజ్ శారీలోనే వచ్చింది. అయితే ఇంచుమించు ఇలాంటి శారీయేనండి. అంటే ఇది ఇందాక వాళ్ళ మేనకదని చూపించాను కదా, సేమ్ ఇందులోనే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. అది ఇదే కాంబినేషన్లో వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా ఇచ్చాడనమాట, పింక్ అండ్ సిల్వర్ బ్లౌజ్ ఇస్తే నేనేం చేశానంటే, ఇప్పుడు మరి చూడండి, ఇది ఆల్రెడీ దీని మీద మొత్తం సిల్వర్ అండ్ గోల్డ్ కాపర్ కలిసిందనమాట. దీని మీద వర్క్ చేపిస్తే పెళ్లి కూతురు బ్లౌజ్ లుక్ ఉంటుందా? ఉండదు. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే, ఇంకా తినకు కూడా ప్లెయిన్ హాఫ్ పట్టు తీసుకొచ్చేసి ఇలా చక్కగా నీట్గా అయితే సిల్వర్ వర్క్ చేయించానండి. హెవీ లుక్, దూరం నుంచి చూస్తే అచ్చ మగ్గం వర్క్లా ఉంది కదా, నాకైతే బాగా నచ్చిందండి ఇది. అలాగే కష్టం వెనకాలే ఫలితం ఉంటుంది అంటారు కదా, అలాగే స్టిచ్ చేయడానికి కూడా కొంచెం టైం పట్టిందండి, నైట్ చేయాల్సి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నాకు బాగా నచ్చింది అనమాట ఉన్న అన్ని బ్లౌజుల్లో. ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి పెళ్లి పట్టు చీర అండి, మెయిన్ పెళ్లి పట్టు చీర ఇది అనమాట.
ఇది వచ్చేసి ఎంతో చెప్పారండి కాస్ట్, కానీ చాలా బాగుంది. శ్రీనివాస తీసుకున్నారంట. అమ్మ ఒక్క నిమిషం వీడియో తీస్తున్నానే, షట్టర్ కదిలించకండి. ఇదిగోండి ఈ శారీ వచ్చేసి 11,000 అంటండి, 11,650 రూపాయలు. ఓకేనా. ఇది అసలు మెయిన్ పెళ్ళి పట్టు చీర అనమాట. నాకు బాగానే ఉందండి, బాగుంది, నచ్చింది. అండ్ దీని మీద ఇప్పుడు చూసారు కదా బ్లౌజ్ అయితే నేను ఇంకా హెవీగా చేయించాను అనమాట. అంటే మరీ హెవీగా కాదు, అలానే సింపుల్ కాదు, సేమ్ మనకి. అదిగోండి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ చూసారు కదా. అండ్ శారీలో హ్యాండ్స్ అయితే నేను ఇట్లా చక్కగా కట్ వర్క్లా వచ్చిందండి, మనకి షేప్ వచ్చింది. నేను కూడా ఇక్కడ బీడ్స్ లేస్ ఉంటే అది తీసుకొని వేసాను అనమాట. ఇది వచ్చేసి 1/2 మీటర్ 100 రూపాయలు 80 రూపాయలు తీసుకున్నారు. ఇదిగోండి చూసారా, ఈ అంచు ఇంకా అన్నిటికీ ప్లెయినే కదా. ఇది వచ్చేసి బ్లౌజ్ అంతా ప్లెయినే ఇచ్చాడండి, ఇంకా అందుకని దీనికైతే నేను హాఫ్ పట్టు తీసుకోలేదు. అంచు ఒకటి పెళ్లి పట్టు చీర కాబట్టి నిండుగా ఉండాలని చెప్పి అంచు మీదే చేయించేసానండి ఇది మాత్రం. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మనం చిన్న చిన్నవి మార్పులు చేసుకుంటే మనం చేసే వర్క్లో చాలా అందంగా ఉంటాయండి. చాలామంది కష్టపడతారు కానీ అందులో ఫలితం ఉండదు. మనం చిన్న చిన్నవి మార్చుకోవాలండి, అప్పుడే దాని లుక్ అయినా సరే కూడా బయటపడుతుంది. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది కూడా. ఈ వర్క్ అండ్ శారీకి కూడా బాగా సెట్ అయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఇంకొక నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం. ఎంతసేపు నేనే బాగుంది బాగుంది అనడం కాదు ఫ్రెండ్స్, వీడియో చూసిన తర్వాత మీకు కూడా నచ్చితే మీరు కూడా బాగుంది అని చెప్పాలి, అప్పుడే నాకు హ్యాపీ అనమాట. ఇప్పుడు వచ్చేసి లాస్ట్ ఫైనల్ ఇంకొక శారీ ఉంది, చూపించేస్తాను. ఇది వచ్చేసి ఇంకొక పట్టు చీర అండి. చూసారు కదా, ఇది కూడా పట్టు చీర. ఇది వచ్చేసి 7,000 ఎంతో అన్నారండి. ఇది కూడా ఇదనమాట బార్డర్ అయితే. ఇది శారీ అంతా ఇదండి. దీనికి వచ్చేసి ఇదిగోండి ఈ వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చాడండి. సారీ వర్క్ అంటున్నాను, వర్క్ బ్లౌజులని అని ఇంకా నోటి వర్క్ బ్లౌజులే వస్తుందండి. ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చాడనమాట. ఓకే, ఇది ప్లెయినే కదా నేను ఎందుకు చేయించలేదు అని అనుకుంటున్నారేమో. ఇది ఎందుకు చేయించలేదంటే ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఇప్పుడు ఇంత కాస్ట్ శారీకి కూడా ఎలా చీకిపోతుంది చూసారా. వాళ్ళ గట్టిగా లేకపోతే మీకు కనిపిస్తుంది వీడియోలో క్లియర్గా. అదిగోండి చూసారు కదా, అదిగో మీకు చూపిస్తున్నాను కదా. ఇట్లాగా మనకి వర్క్కి సపోర్ట్ అయితే చేయదండి. చూసారా, మన హ్యాండ్తోనే ఇలా లాగితే వచ్చేస్తుంది కదా వస్తుంది కదా. వస్తున్నప్పుడు దీని మీద నేను వర్క్ ఎలా చేయించగలను. అందుకనే మన వర్క్కి ఇచ్చేటప్పుడు ఒకసారి 1కి 10 సార్లు చూసుకోవాలండి, క్లాత్ బాగుందా లేదా అని చూసుకోవాలి. ప్లెయిన్ క్లాత్ ఏదో చేసేయండి అంటే వాళ్ళు చేసేస్తారు, ఆల్దేం పోతుంది. వాళ్ళకి కావాల్సింది అమౌంట్ చేస్తారు, ఓపికగానే చేస్తారు. కానీ తర్వాత లాస్ అయ్యేది ఎవరండి, మనమే కదా. అందుకని చెప్పేసి ఇలాగ మీరు ముందుగానే ఒకసారి చూసుకోండి. ఇలా చివరి భాగంలో ఇలా లాగి చూస్తే ఇలా చీకిపోతుందంటే ఇంకా అది వర్క్కి పనికిరాదని అర్థం. అందుకని చెప్పేసి నేను దీనికైతే మళ్ళీ ఇలాగ ప్లెయిన్గా హాఫ్ పట్టు తీసుకోవాల్సి వచ్చింది. ఇంత కాస్ట్లీ శారీకి కూడా నేను ఇలా విడిగా. పిల్లలు చూడండి షట్టర్ కింద నుంచి చూస్తున్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి దీని వర్క్ అయితే ఇదనమాట. హ్యాండ్కి వచ్చేసి మొత్తం ఇలాగా చక్కగా నేను కనిపిస్తుందండి, హ్యాండ్ బాగుంది కదా. ఇప్పుడు ఈ శారీకి దీనికి చాలా కాంబినేషన్ అయితే సెట్ అయిందండి. అంటే చిన్నగా ఉన్నాయి కదా ఇవి రేఖలు అని చెప్పేసి నేను కూడా ఇలాంటి చిన్నగా సింపుల్గా ఉన్న రేఖలు ఉన్న డిజైన్ని సెలెక్షన్ చేశానండి. మనం శారీకి ఏ టైప్ ఉంటుందో ఆ టైప్ మనం సెలెక్షన్ చేసుకుంటే బ్లౌజ్కి లుక్ బాగుంటుంది, అలాగే శారీకి కూడా లుక్ ఉంటుందండి. కొంతమంది చూసారో లేదో చీరలో చిన్న డిజైన్ ఉంటే జాకెట్కి పెద్ద డిజైన్ ఏం చేస్తారు, ఎందుకే హెవీగా ఉండాలని. కానీ అది హెవీగా ఏం ఉండదండి, మొత్తానికి ఉన్నదే పోద్ది అన్నీ పోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే కొంచెం చీరకి సెట్ అయ్యే డిజైన్ అయితే చేయించుకోండి ఇలాగా. ఓకేనా ఫ్రెండ్స్, నేను అంటే నాకు తెలిసిన అనుభవం మీకు చెప్తున్నానండి. కొత్తవారు ఎవరైనా అక్క మాకేం తెలియదండి, మేము చీర కొంటాం అంతే, కొని చేస్తాం మీరే చేయించండి అంటారు కదా, అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నానండి. తెలిసిన వాళ్ళకైతే నేనేమీ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే శారీ ఇది కూడా చూసేసారు కదా మీరు. ఓకేనా, మీకు నచ్చిందియా శారీస్ అండ్ బ్లౌజెస్. ఇవి వచ్చేసి 1 వీక్ నుంచి మేము
కష్టపడితే అయిందండి వర్క్. ఈరోజు నిన్న కాదు, 1 వీక్ నుంచి వర్క్ చేయించి ఇలా బ్లౌజులు స్టిచ్చింగ్ చేసుకుంటుంటే అయినాయి. మొత్తం వచ్చేసి అవి ఒక 5, అవి ఒక 12, ఇవి ఒక 3, అలా మొత్తం 22 బ్లౌజెస్ దాకా వచ్చినాయండి. కొన్ని అయితే పట్టుకెళ్ళిపోయారు అర్జెంటివి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నన్ను చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా అమ్మాయి 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా మీరు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది బ్లెస్ చేశారు. అలాగే నేను ఇంత హార్డ్ వర్క్ చేయడానికి కూడా మీరందరూ నాకు వర్క్ స్ట్రైన్ అవ్వకుండా మీ కామెంట్స్ వల్ల నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఓకే, నన్ను ఇప్పటి వరకు సపోర్ట్ చేసినట్టే ఇకపైన కూడా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. టైం అయితే వచ్చేసి ఒక 6:30, 7 అలా అవుతుందండి. ఎండాకాలం కదా, షట్టర్ దింపేటప్పటికి గాలి లేదు, చాలా స్ట్రెస్, చాలా వీట్ అయితే ఉందన్నమాట. ఇంక ఇవి ఇచ్చేసి ఇంక మీకు ఈ వీడియో ఆఫ్ చేసి ఈ బట్టలు వాళ్ళకి ఇచ్చేసి ప్రశాంతంగా ఫ్రెండ్స్ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత స్టిచ్ చేశాను కదా, మ్యాక్సిమం ఇప్పుడు ఈ అమౌంట్ అంతా నాకే ఉంటుంది అని ఎవరైనా తెలియని వాళ్ళు అనుకుంటారేమో. కాదు ఫ్రెండ్స్, ఇవి మ్యాక్సిమం ఒక 15,000 దాకా అవుతాయి. ఈ వర్క్లు కానీ స్టిచ్చింగ్ చేసినవి కానీ ఒక 15,000 అవుతాయండి. అక్కడ వర్క్ దగ్గర ఇవ్వాల్సిన అమౌంట్ వచ్చేసి 8,000 అండి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ వర్క్ నేను ఇంకా చూపిస్తున్నాను మీకు. వర్క్కి రెడీ చేసినందుకు వాళ్ళకి ఒక 8,000 అవుతుంది. వర్కర్స్ వచ్చేసి వాళ్ళకి కూడా ఒక 4,000 దాకా ఇవ్వాలండి. 1 వీక్ నుంచి ఇద్దరు స్టిచ్ చేస్తున్నారు కలిపి. నేను కటింగ్ చేసుకోవడం, పై ఎత్తున ఇవి చూసుకోవడం సరిపోతుంది. ఇంకేం మిగులుతుందండి ఫైనల్గా, అర్థమవుతుందా? ఎందుకంటే ఇన్ని ఒకేసారి స్టిచ్ చేస్తే మొత్తం నాకే ఉంటాయేమో అనుకుంటారు. కాదండి, సగానికి సగం 3 అమౌంట్ పంచడానికే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఈ వర్క్ అంతా ఇప్పుడు నేను చేసిందంతా నా చేతుల మీదుగా జరిగింది, నేను డిజైన్ చేశాను అని ఒక తృప్తి తప్ప ఈ అమౌంట్ అంతా నాకైతే సొంతం కాదండి. నేను ఆల్రెడీ బిల్ వేశాను. నాకు బిల్ వేసిన తర్వాత అనిపించింది ఎంత కష్టపడ్డా సరే ఆఖరికి మిగిలింది ఇంతేనా అనిపించింది. సరే మీతో కూడా జస్ట్ చిన్న మాట షేర్ చేసుకుందామని చేశానండి, తప్పుగా అయితే అనుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను ఇంకా సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు వెళ్ళాలా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటానండి. అయితే ఇంకా ఇచ్చేసిన బ్లౌజ్ కొన్ని వీడియోస్ తీశానండి, అవి కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, చూడండి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు వీడియో చివరి వరకు చూసారు కదా. ఇవి ఆల్రెడీ ఇచ్చేసిన బ్లౌజులు అండి. ఒక 3 అయితే నేను ఫోటో కూడా తీయకుండా ఇచ్చేసాను. ఒక 2 బ్లౌజెస్ మాత్రమే ఫోటో తీసాను అనమాట. ఇది కూడా కట్ వర్క్లో అదో స్టైల్గా డబల్ థ్రెడ్స్ వస్తాయండి, సింపుల్గా బాగుంటుందని అలా ఒకటి పెట్టాను అనమాట. ఇదేమో బోట్ నెక్లో ఇది ఒక స్టైల్ అండి, మీకు ఆల్రెడీ చూసారు కదా. అయితే ఇది ఒక బుట్ట చేయి పెట్టానండి లైట్గా, మరి ప్లెయిన్ ఎందుకని చెప్పేసి బుట్ట చేసి చిన్నగా లేసి వేసాను అనమాట. ఇక కాంబినేషన్ కూడా ఏం లేదండి, ఓన్లీ శారీ కూడా ఇదే కలర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోస్ ఇప్పటివరకు చూసినట్టయితే నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.